దేశ రాజధాని న్యూఢిల్లీ అనగానే ఎవరికైనా ఇండియా గేట్ గుర్తొస్తుంది. ఢిల్లీ ఏ పని మీద వచ్చిన వాళ్ళైనా ఇండియా గేట్ ని చూడకుండా మాత్రం వెళ్లరు. పర్యాటకుల స్వర్గధామంగా ఈ ఇండియా గేట్ విలసిల్లుతోంది. ఇక్కడ రోజు వేలాది మంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడి చరిత్రను తెలుసుకుంటూ ఉంటారు. అసలు ఇండియా గేట్ వెనక ఉన్న చరిత్ర ఏంటి, దీన్ని చూడ్డానికి ఇలా లక్షలాది మంది ఎందుకు తరలి వస్తున్నారనేది ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. ఇండియా గేట్ ని చూడ్డానికి వచ్చేవారు ఆ పక్కనే ఉండే హైదరాబాద్ హౌస్ ని కూడా చూస్తారు. మీరు అక్కడ విజువల్ లో చూడవచ్చు. అది మన హైదరాబాద్ హౌస్. నిజాం నవాబు కట్టించిన బంగ్లా అది. స్వాతంత్ర్యం తర్వాత ఆ హైదరాబాద్ హౌస్ ని కేంద్ర ప్రభుత్వానికి మనం ఇవ్వడం అనేది జరిగింది. దానికి బదులుగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏపీ భవన్ కి స్థలాన్ని అనేది కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇటువైపుకి వస్తే ఇండియా గేట్ కి ఎదురుగానే రాష్ట్రపతి భవన్ ఉంటుంది. అంటే ఈ రెండిటికి మధ్య దూరం కనీసం 3 కిలోమీటర్లు ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఆ జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ జరిగేది ఎక్కడో కాదు, సేమ్ ఇదే రూట్ లో ఈ ఇండియా గేట్ నుంచి మొదలు పెడితే అటు రాష్ట్రపతి భవన్ వరకు ఈ రిపబ్లిక్ డే పరేడ్ అనేది జరుగుతుంది. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ ఇక్కడే కొలువుదీరి జెండా వందనం అనేది చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే రూట్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ దారిలోనే అశ్విక దళాలు, నావికా దళాలు, అలాగే కమాండోలు, మన శకటాలు ఇవన్నీ కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. వీటినే మీరు ఈ దారిలో వెళ్లే రిపబ్లిక్ డే పరేడ్ నే జనవరి 26 రోజు చూస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు ఇక్కడ ఎంత మంది, ఎన్ని వేలలో ఉన్నారో కూడా టూరిస్టులను లెక్క పెట్టడం కష్టమే. సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి రోజు వేలల్లో టూరిస్టులు చేరిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాంతం అనేది చాలా మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఇక్కడ ఇండియా గేట్ ని చూడడానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఎంత మంది జనం ఉన్నారు అనేది లెక్క పెట్టడం కూడా సాధ్యమే. వేలల్లో, లక్షల్లో జనం కనిపిస్తున్నారు. ఎటు చూసినా జనమే, జన జాతర కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఇండియా గేట్ ప్రాంతం అనేది చాలా మందికి ఉపాధిని కల్పిస్తోంది. పిల్లల ఆట వస్తువులు కావచ్చు, జ్యువెలరీ, అలాగే ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్స్, ఇలా ఎంతో మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇండియా గేట్ వెనక కనిపించేలాగా ఎంతో మంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఫొటోస్ తీస్తాము, అప్పటికప్పుడు ఇచ్చేస్తామంటూ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు ఇటు చూసారంటే ఇండియా గేట్ చుట్టుపక్కల ఉండే లాన్స్ లో ఎక్కడ చూసినా టూరిస్టులే ఉంటారు.